सर्वत्र गोविन्दनाम संकीर्तनं गोविन्दा गोविन्दा। 95వ దశకం ధ్యానయోగం। आदौ हैर्यगर्भीं तनुमविकल जीवात्मिकामास्तितस्त्वं जीवत्वं प्राप्य माया गुणगणखचितो वर्तसे विश्वयोने तत्रोद्धृतेन सत्त्वेन तु गुणयुगलं भक्तिभावं गतेन छित्त्वा सत्त्वं च हित्वा पुनरनुपहितो वर्तिता हे त्वमेव। సమస్త జగత్తుకి మూలకర్తవైన ఓ శ్రీకృష్ణ, సృష్టి ప్రారంభంలో నీవు సకల జీవుల సూక్ష్మ మరియు సమిష్టి రూపమైన హిరణ్యగర్భ శరీరంలో ఉండి తరువాత మాయకు సంబంధించిన సత్వ రజస్తమో గుణాలతో వ్యాప్తమైన జీవత్వాన్ని ధరించావు. జీవుడిలో సత్వగుణం ఎక్కువగా ఉండటం వలన భక్తిభావం కలుగుతుంది. ఆ భక్తి ప్రభావంతో రజస్తమో గుణాలు రెండు క్రమంగా నశిస్తాయి. చివరికి సత్వగుణం కూడా జీవుడిలో నశించిపోతుంది. ఆ సమయంలో ఉపాధిరహితుడవైన నీవు ఒక్కడివే అతడికి కనపడుతూ ఉంటావు. అలాంటి స్థితిలో నీవు నేను అనే భేదం తొలగిపోయి జీవుడు కైవల్యాన్ని పొందుతాడు. సత్వోన్మేషాత్ కదాచిత్ ఖలు విషయరసే దోషబోధేపి భూమన్ భూయోప్యేషు ప్రవృత్తిః సతమసి రజసి ప్రోద్దతే దుర్నివారా చిత్తం తావద్గుణాశ్చ గ్రదితమిహమిధస్తాని సర్వాణి రోద్ధుం తుర్యే త్వయ్యేక భక్తిః శరణమితి భవాన్ హంసరూపీన్యగాదీత్. స్వామి, జీవులలో సత్వగుణం ఎక్కువగా ఉన్నప్పుడు విషయ వాంఛలన్నీ తుచ్చమైనవని దోషభూయిష్టములైనని వారికి తెలుస్తుంది. తిరిగి వారికే రజోగుణం తామసగుణం ఎక్కువైనప్పుడు ఇంద్రియ సుఖాల మీద వ్యామోహం ప్రబలంగా ఉంటుంది. అలాంటి స్థితిలో వారిని విషయ వాంఛల నుండి నివారించటం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఆ సమయంలో మనస్సు సత్వాది గుణాలు ఒకదానితో మరొకటి కలిసిపోతాయి. కనుక సత్వరజస్తమో గుణాలు విషయ వాంఛలతో నిండిపోయిన మనస్సుని ఆ వాంఛల నుంచి నిరోధించటానికి తురీయం అంటే చివరి తత్వమైన నీ మీద అనన్య భక్తి కలిగి ఉండడమే మార్గం. హంసావతారంలో ఉన్న నీవు ఇలా ప్రవచించావు కదా తండ్రి, అదే నేను తెలుసుకుని మరలా స్మరణ చేస్తూ ఉన్నాను. సంతి శ్రేయాంసి భూయాం శపి రుచిభిదయా కర్మిణాం నిర్మితాని క్షుద్రానందాశ్చ శాంతా బహువిధగతయః కృష్ణతేభ్యో భవేయుః త్వం చాచక్ష్యాధ సఖ్యే నను మహితతమాం శ్రేయసాం భక్తిమేకాం తద్భక్త్యానందతుల్యః ఖలు విషయజుషాం సమ్మదక్కేన వా స్యాత్. వివిధ రకాల కర్మలని ఆచరించే జీవులకు వారి వారి అభిరుచిని అనుసరించి శ్రేయస్సుని కలిగించే ఎన్నో మార్గాలని మన పూర్వ ఋషులు ప్రవచించారు. ప్రభు శ్రీకృష్ణ, ఆ మహర్షులు సూచించిన మార్గాలలో కొన్ని అనిత్యమైన క్షణిక సుఖాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. అందుకే నీవు స్వయంగా ఉద్ధవుడికి మానవులకి శ్రేయస్సుని కలిగించే మార్గాలలో గొప్పది భక్తి మాత్రమే అని ఉపదేశించావు. సాధారణంగా లౌకిక జీవితాన్ని గడిపే సామాన్య మానవులకి నీ భక్తితో లభించే సంతోషం కన్నా మించిన పరమానందం ఎక్కడా ఉండదు తండ్రి. భక్త్వా తుష్టబుద్ధే సుఖమిహ చరతో విచ్యుతా సస్య చాచాః సర్వాస్యుః సౌఖ్యమయ్యః సలిల కుహరగ స్యేవతోయైకమయ్యః
సోయం కల్వింద్రలోకం కమలజ భవనం యోగ సిద్ధిశ్చ హృద్యాః నాకాంక్షంత్యేతదాస్తాం స్వయమనుపతితే మోక్ష సౌఖ్యేప్యనీహః. స్వామి, నీటిలో అడుగున సంచరించే జలచరానికి తన చుట్టూ ఉన్నదంతా జలమయంగానే కనిపించినట్లుగా నీ మీద అచంచలమైన భక్తి కలిగిన వారికి లోకమంతా ఎంతో ఆనందమయంగానే కనిపిస్తుంది. వారికి ఎలాంటి ప్రత్యేకమైన ఆశలు ఉండవు. అందుకే వారు స్వర్గాన్ని గాని బ్రహ్మలోకాన్ని గాని అణిమాది అష్టయోగ సిద్ధుల్ని గాని కోరుకోరు. చివరికి అప్రయత్నంగా మోక్షం లభించినప్పటికీ వారు దాని మీద ఎలాంటి ఇష్టాన్ని ప్రదర్శించరు. త్వద్భక్తో బాధ్యమానోపి చ విషయరసైః ఇంద్రియా శాంతిహేతోః భక్త్యైవాక్రమ్యమాణైః పునరపి ఖలు తైః బుర్బులైర్నాభిజయ్యః. సప్తార్చిర్దీప్తితార్చిః దహతి కిల యథా భూరిదారు ప్రపంచం త్వద్భక్తోజ్ఞేతథైవ ప్రదహతి దురితం దుర్మదక్వేంద్రియాణాం. ప్రభు, ఒకవేళ నీ భక్తుడు ఇంద్రియ నిగ్రహం కోల్పోవటం వల్ల విషయవాంఛలనే ఉచ్చులో బంధించబడినప్పటికీ దుర్బలమైన విషయశక్తులు అతన్ని పూర్తిగా వశం చేసుకోలేవు. ఎందుకంటే అవి భక్తితత్వ ప్రభావం ముందు నెగ్గలేవు. కనుక భయంకరంగా చెలరేగే దావానలం మహారణ్యాన్ని సైతం సమూలంగా దహించినట్టుగా నీ మీద నిరంతరం నిశ్చలంగా మానవుడు చూపే భక్తి అతడి సమస్త పాపాలని పాప ప్రవృత్తులన్నీ సమూలంగా దగ్ధం చేస్తుంది. అలాంటి భక్తి శక్తి ముందు ఇంద్రియాల శక్తి ఏపాటిదిస్తండ్రి? చిత్తాద్రీభావముచ్చైః వపుషి చ పులకం హర్షభాష్పం చ హిత్వా చిత్తం శుద్ధ్యేత్ కథం వా కిము బహుతపసా విద్యయా వీతభక్తేః త్వద్గాదాస్వాద సిద్ధాంజన సతతమరీ మృజ్యమానోయమాత్మా చక్షర్వత్పత్త సూక్ష్మం భజతి నతు తధాత్ అస్తయా తర్కకోట్యా. దేవా, ఆనంద భాష్పాలతో కళ్ళు చెమర్చకుండా, శరీరం రోమాంచితం కాకుండా, భక్తితో హృదయం ద్రవించిపోకుండా మనస్సు ఎలా పవిత్రమవుతుంది? భక్తి లేని తపస్సు వ్యర్థం, శాస్త్రజ్ఞానం నిరుపయోగం. సిద్ధాంజనం పెట్టుకోవటం వల్ల కళ్ళు నిర్మలంగా మారినట్టు నీ దివ్య లీలల్ని వినటం, స్మరించటం, కీర్తించటం వంటి వాటి వల్ల జీవుడి ఆత్మ పరతత్వాన్ని దర్శించగలుగుతుంది. కానీ తర్కం లాంటి ఎన్ని శాస్త్రాలు అభ్యసించినా వాటి వల్ల సూక్ష్మతత్వం అనేది ఏమాత్రం జీవుడికి బోధపడదు. ధ్యానం తే శీలయేయం సమతను సుఖబద్ధాసనో నాసికాగ్రం అన్యస్తాక్షపూరకాద్యైః జిత పవనపధా చిత్తపద్మం త్వవాంఛం ఊర్ధ్వాగ్రం భావయిత్వా రవివిదుసికినః సంవిచించోపరిష్టాత్ తత్రస్తం భావయేత్వాం సజల జలధరా శ్యామలం కోమలాంగం. నా శరీరాన్ని నిటారుగా ఉంచి దృష్టిని ముక్కు చివర నిలిపి సుఖాసనంలో ఉండి నిన్ను దీక్షగా ధ్యానిస్తాను. పూరకం, రేచకం, కుంభకం వంటి ప్రాణాయామ ప్రక్రియలతో వాయు గతిని నిగ్రహించి సహజంగా అధోముఖంగా ఉండే హృదయ పద్మాన్ని నిటారుగా ఊర్ధ్వముఖంలో ఉన్నట్టుగా భావన చేస్తాను. ఆ పద్మం మీద సూర్యుడిని, అతని మీద చంద్రుడిని, చంద్రుడిపైన అగ్నిని భావిస్తాను. నీల మేఘల్లాంటి వర్ణంతో సుకుమారమైన శరీరం కలిగిన నీవు అగ్ని శిఖల మీద ప్రకాశిస్తున్నట్టుగా భావించి నిన్ను నిశ్చలంగా ధ్యానిస్తాను. ఆనీనశ్లక్షకేశం జ్వలితమకరత్ కుండలం మందహాసా స్యందార్ధ్రం కౌస్తుభశ్రీ పరిగతవనమాలోరుహారాభిరామం
శ్రీవత్సాంకం సుబాహుం మృదుల సదుదరం కాంచనఛాయచేలం చారుస్నిగ్ధోరుమంభో రుహలలితపదం భావయేహం భవంతం. తుమ్మెదల్లాగా నల్లగా నీ కురులు ప్రకాశిస్తూ ఉన్నాయి. నీవు చెవికి ధరించిన మకర కుండలాలో కాంతులు అపూర్వంగా ఉన్నాయి. నీ లేత చిరునవ్వు మనోగ్రంగా ప్రకాశంగా ఉంది. నీ దివ్య వక్షస్థలం కౌస్తుభమణితో, వనమాలలతో, రత్నహారాలతో, శ్రీవత్స చిహ్నంతో విరాజిల్లుతూ ఉంది. ఆజానుబాహుడమైన నీ ఉదరం ఎంతో సుకుమారంగా ఉంది. నీవు ధరించిన పట్టు పీతాంబరాలు బంగారంలాగా తళుక్కుమని మెరుస్తున్నాయి. నీ తొడలు ఎంతో అందమైనవి, మృదువైనవి. నీ పాదాలు కమలాల్లాగా సుతిమెత్తనివి. అలా దివ్య మంగళుడిగా దర్శనమిచ్చే నీ సుందర రూపాన్ని నేను ధ్యానం చేస్తున్నాను తండ్రి. సర్వాంగేష్వంగరంగ కుతుకమితి ముహుః ధారయన్నీశ చిత్తం తత్రాప్యేకత్రయుంజే వదన సరసిజే సుందరే మందహాసే తత్రాలీనం తు చేతః పరమసుఖచిదద్వైతరూపే వితన్వన్ అన్యన్నో చింతయేయం ముహురితి సముపాత్ రూఢయోగో భవేయం. స్వామి, ఆ విధంగా మనోహరమైన నీ సకల దివ్యాంగాల మీద నా మనసుని ఆనందంగా లగ్నం చేస్తాను. తరువాత చిరునవ్వుతో ప్రకాశిస్తున్న నీ దివ్య సుందర ముఖం మీద నా మనసు నిలుపుతాను. దాని తరువాత పరమచిదానంద అద్వైత రూపమైన నీ పరబ్రహ్మ రూపంలో నా మనసు నిలయం చేసి ఇక ఏ ఇతర విషయాల గురించి చింతించను తండ్రి. ఈ విధంగా అనన్యంగా యోగ మార్గాన్ని ఆశ్రయించి ఇతర చింతలేవీ లేకుండా యోగారడు స్థితికి చేరుకుంటాను. ఇత్తం పద్యాన యోగే సతి పునరణి మధ్యాస్త సంసిద్ధయస్తాహాం దూరశ్రుత్యాదయోపి హ్యహమహమికయా సంపతేయుర్మురారే త్వత్సంప్రాప్తౌ విలంబావహమఖిలమిదం నాద్రియే కామయేహం త్వామేవానందపూర్ణం పవనపురపతే పాహి మాం సర్వతాపాత్. ఓ మురారి, నిన్ను నేను అనన్య భక్తి భావంతో నిశ్చలంగా ధ్యానం చేస్తూ ఉండగా అణిమాది అష్టసిద్ధులు, దూరదర్శన దూరశ్రవణాది అతీత శక్తులు తమంతట తామే వచ్చి చేరుతున్నాయి. కాని ఈ శక్తులన్నీ నీ దివ్య స్వరూప సాక్షాత్కారాన్ని పొందడానికి ఆటంకాలుగా మారుతున్నాయి. కాబట్టి ఈ దివ్య సిద్ధులలో వేటిని నేను స్వీకరించను. పరిపూర్ణానందాన్ని ప్రసాదించే నీ దివ్య రూప సాక్షాత్కారాన్నే కోరుకుంటున్నాను తండ్రి. ఓ పవనపురాధీశ, నా సమస్త వ్యాధుల్ని, నా మనోవ్యాధుల్ని, నాకున్న సమస్యలని నివారించి నన్ను రక్షించు తండ్రి. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం. గోవిందా గోవిందా.